నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక ఆశ్రయం. రచన పిఎస్ నారాయణ గారు. ఇక కథలోకి వెళితే, లోకనాథం ఎక్కిన బస్సు ఆ ఊరి చెరువుగట్టు పక్కగా ఉన్న మర్రి చెట్టు కింద ఆగేటప్పటికి 9 గంటల పైన అరగంట అయ్యింది. దూరంగా ఊరు. ఆ ఊరికి చెరువుగట్టుకి మధ్యగా కట్ట కిందగా నల్లటి తార్ రోడ్డు. దాని మీదుగా నడిస్తే 10 నిమిషాలు. రోడ్డుకు అవతల పక్కగా ఓ పూరిల్లు, అందులో చిన్న హోటలు. దాని ముందు బొగ్గుల కుంపటి మీద ఇడ్లీలు ఉడుకుతున్న వాసన. చెక్క బెంచి మీద 2 కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ టీ తాగుతున్నారు. పక్కగా సిగరెట్టు బంకు. రోడ్డుకు అవతల మరికొన్ని ఇళ్ళు, 2 కొట్లు. శీతాకాలపు ఎండలో తీక్షణత లేదు. బస్సు దిగిన లోకనాథాన్ని ఎవరా ఈ కొత్త మనిషి అన్నట్లుగా టీ తాగుతున్న వాళ్ళు తల తిప్పి ఆసక్తిగా చూశారు. ఆయన ఒకసారి వాళ్ళ వంక చూసి ఆ ఊరు తెలిసినవాడిలా తల వంచుకుని తారు రోడ్డు మీద నడక సాగించాడు. చేతిలో చిన్న సూట్ కేసు. 10 అడుగులు వేసి మలుపు తిరుగుతుంటే ఎడంచేతి వైపు ఉన్న శ్మశానంలో శవం కాలుతున్న వాసన. అవతలగా బావి దగ్గర స్నానం చేస్తున్న మనుషులు. లోకనాథం శివాలయం దాటాడు. రామాలయం దాటి 4 రోడ్ల కూడలిలో ఒక్క క్షణం ఆగాడు. అటు ఇటు 2 సార్లు చూసి ఎడం వైపునకు తిరిగాడు. లెక్కేసుకుంటూ 3 సన్నని సందులు దాటి 4వ సందులోకి తిరిగాడు. సరిగ్గా కుడివైపున ఉన్న 3వ ఇంటి ముందు ఆగాడు. మనసులో గీసుకున్న ప్లాన్ ప్రకారం ఆ ఊరు తను రావటం ప్రథమమే అయినా ఎవరిని అడగకుండానే తనకు కావలసిన ఇంటిని పట్టుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక ఆ ఇంటి యజమానితో గడపబోయే ఆ కొద్ది సమయం ఎలా ఉంటుందో అనే జంకు లోపలకు వెళ్లవలసిన అతన్ని కొన్ని క్షణాలు తటపటాయించేలా చేసింది. ఆ పైన చేతిలో సూట్ కేసు బరువు పెరిగినట్లుగా చేతిని గుంజింది. చిన్నగా నవ్వుకున్నాడు లోకనాథం. సరే చూద్దాం. ఏం జరిగినా భరించేందుకు సిద్ధమయ్యే కదా పొద్దున్నే శకుంతల ఇచ్చిన ఆ పెట్టెను తీసుకుని గుంటూరులో బస్సెక్కింది అనుకుంటూ దగ్గరకు వేసి ఉన్నట్లున్న తలుపులను నెట్టుకుని గడపవతల కాలు పెట్టాడు. ఎవరు కావాలి? పనివాడు సీనప్ప కాబోలు. చెట్లకు నీళ్లు పెడుతున్నవాడల్లా కొత్త మనిషిని చూస్తూనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. దక్షిణమూర్తి గారు ఉన్నారా? ఆయన పూజ చేసుకుంటున్నారు అంటూ లోకనాథం కొత్త ముఖాన్ని చేతిలో పెట్టెను చూసి పొరుగురు నుంచి వస్తున్నట్లుగా గ్రహించి రండి అన్నాడు. ఆయన వరండాలోకి తీసుకువెళ్ళి మడిచిపెట్టి ఉన్న నరసరావుపేట కుర్చీని తీసివాల్చాడు. మీరు కూర్చోండి, అయ్యగారు ఒక పావుగంటలో వస్తారు అన్నాడు. తలెత్తి నలువైపులా చూశాడు లోకనాథం. ఇల్లు పాతదే అయినా శుభ్రంగా ఉంది. వాకిట్లో పూల చెట్టులు, ఓ పక్కగా పెద్ద బాదం చెట్టు, దానికి పాకుతున్న గండు చీమలు, మరో పక్కన విచ్చుకున్న ఎర్రటి పూలతో మందార చెట్టు, తలుపుకు పక్కగా నేలబారున చామంతి పాదులు. అతను అలా 4 వైపులా చూస్తుండగానే లోపల నుంచి ఒక ఆడ మనిషి బయటికి తొంగి చూసి వెంటనే వెనక్కి వెళ్ళిపోయింది. తర్వాత 2 నిమిషాలకే నడివయసు వాళ్ళు 2 బయటకు వచ్చారు. ఆశ్చర్యంగా వాళ్ల వంక చూశాడు లోకనాథం. శకుంతల చెప్పిన ప్రకారం ఆ ఇంట్లో దక్షిణామూర్తి, పనివాడు సీనప్ప కాక ఇంకెవరు ఉండకూడదు. మరి వీళ్ళంతా ఎవరు? ఎవరు కావాలి మీకు? దక్షిణమూర్తి గారు. ఆయన పూజలో ఉన్నారు. పని మనిషి చెప్పాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుంచి. మీ పేరు? లోకనాథం. ఏం పని మీద వచ్చారు? తలెత్తి తన నుంచి వాళ్ళేదో కూపీలాగే ప్రయత్నంలో ఉన్నట్లుగా గ్రహించి కాస్త ఇబ్బందిగా చూశాడు వాళ్ళ వంక. వారితో మాట్లాడాల్సిన పని ఉండి వచ్చాను. వారు మీకు తెలుసా? తెలియకుండా మాట్లాడటానికి ఎందుకు వస్తాను? కాస్త విసుగ్గా అన్నాడు. వస్తారు, కూర్చోండి. వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు ముఖం చిట్లించుకుంటూ. ఇంటికి వచ్చిన మనిషికి మంచి తీర్థం కావాలా అని కూడా అడగని వాళ్ళ సంస్కారం అతన్ని విచలితుణ్ణి చేసింది. సీనప్ప బావి దగ్గరకు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని ఓ ఇత్తడి చెంబుతో నీళ్లు తీసుకువచ్చి లోకనాథం దగ్గర పెడుతూ కాళ్ళు కడుక్కోండి అన్నాడు. ఆయన లేచి మెట్ల పక్కగా ఉన్న మల్లెపొద దగ్గర నాపరాయి మీద కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. స్టీలు గ్లాసుడు మంచినీళ్లు తెచ్చి పక్కగా పెట్టాడు అతనే. గ్లాసు ఎత్తి గడగడ తాగాడు లోకనాథం. ఖాళీ గ్లాసు కింద పెడుతుండగా లోపల నుంచి దక్షిణామూర్తి బయటికి వచ్చాడు. 60 ఏళ్ల దాకా ఉంటాయి. దబ్బపండు రంగులో శరీరం, మంచి ఒడ్డు పొడుగు ఉండటంతో వయసును కప్పివేస్తున్న ఆకృతి. చెప్పండి, ఏం పని మీద వచ్చారు అన్నాడు ఆయన తను మామూలుగా కూర్చుండే పడక కుర్చీలో కూర్చుంటూ. నాది గుంటూరు దగ్గర నల్లపాడు గ్రామం. అక్కడ స్టేషన్కు దగ్గరగా ఓ వృద్ధ ఆశ్రమం నిర్వహిస్తున్నాను. నా పేరు లోకనాథం. నన్ను మీ దగ్గరకు శకుంతల పంపింది అన్నాడు చిన్నగా. దక్షిణామూర్తి ఆయన చివరి మాటలు వింటూనే ఉలిక్కిపడ్డట్లుగా తలెత్తాడు. అంతేకాదు,
వరండా తలుపులు కదిలిన శబ్దము అయింది. ఇద్దరూ తలెత్తి ఒకేసారి అటు చూశారు. అక్కడ ఇందాక వచ్చి లోకనాథాన్ని పలకరించిన వాళ్ళు నిలబడి ఉన్నారు. పక్క కిటికీ దగ్గర ముందుగా తనను తొంగి చూసిన స్త్రీ నిలబడి ఉంది. దక్షిణామూర్తి నొసలు చిట్లించి కోపంగా వాళ్ళ వంక చూశాడు. తర్వాత లోకనాథం వైపుకు తిరిగి, మీకు శకుంతల ఎలా తెలుసు అన్నాడు. ఆ ప్రశ్న వేస్తున్నప్పుడు ఆయన కంఠం తడబడింది. మాది ఆశ్రమమని చెప్పాను కదా. 2 నెలల క్రితం ఒకరోజు తెల్లవారేటప్పటికీ ఆమె ఆశ్రమం ముఖద్వారం పక్కగా ఉన్న అరుగు మీద ముడుచుకుని కూర్చుని కనబడింది. అప్పటి నుంచి మా దగ్గరే ఉంటూ వృద్ధులకు సేవ చేస్తుంది. దక్షిణామూర్తి కళ్ళు మూసుకున్నాడు. ముఖమంతా ప్లానమయ్యి వయసు తెచ్చిన మడతల్లో తడి ఏర్పడి ఆయన వయసును మరింత పెంచింది. కోలుకోలేకపోతున్నట్లుగా 2 నిమిషాల వరకు అలాగే కళ్ళు మూసుకుని ఉండిపోయాడు ఆయన. ఆ మూసుకున్న రెప్పల వెనుక నుంచి నీరు జలజలా రాలుతుంది. అంటే ఈ ప్రపంచంలో శకుంతల 25 సంవత్సరాల వయసుకే మరోసారి జీవితంలో మోసపోయిందన్నమాట. ఆ మాటలు ఆయన గుండెల్లోంచి పొంగి వస్తున్న దుఃఖంతో తడిసి ముద్దగా ఉన్నాయి. లోకనాథం ఆయన్ని చూస్తున్నాడు. ఆయన ముఖంలోకి వింతగా చూస్తున్నాడు. ఆయన గతాన్ని బాధను చెరిపేసుకోవాలి అన్నట్లుగా కుర్చీ చేతి మీద ఉన్న కండువాను తీసి ముఖం తుడుచుకుంటూ, సుందరమ్మ, కాఫీ పట్టుకురా అన్నాడు. అలాగే అన్నయ్య. లోపల కిటికీ పక్క నుంచి ఆ స్త్రీ కంఠం. దేనికి పంపింది నా దగ్గరకు మిమ్మల్ని అన్నాడు ఉత్సుకతతో లోకనాథం వంక చూస్తూ దక్షిణామూర్తి. మీకు ఈ పెట్టె ఇచ్చి తన క్షమాపణలు చెప్పమంది అన్నాడు తల వంచుకుని. ఏమున్నాయి అందులో? ఆభరణాలు అనుకుంటాను, మూటగట్టి పెట్టింది అన్నాడు తల వంచుకుని. సొమ్ములు పంపిన తర్వాత కూడా క్షమాపణలు చెప్పుకోవలసిన అవసరమేముంది? ఆయన కంటి వెంట నీరు మరోసారి దారగా కారసాగింది. సుందరమ్మ కాఫీ గ్లాసులతో బయటికి వచ్చింది. ఆమె వెనుకగా తలుపు దగ్గర నిల్చున్న ఆ ఇద్దరు వచ్చారు. బావగారు, అన్నీ ఉన్నాయేమో మీరు ఒక్కసారి చూస్తే తీసుకెళ్ళి ఆ పెట్టెను లోపల పెడతాం అన్నాడు అందులో ఒకతను. దక్షిణామూర్తి కళ్ళెత్తి వాళ్ళ వంక తీక్షణంగా చూశాడు. ఇక్కడ మీకేం పని? పెద్ద మనుషులతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో రావద్దని, కల్పించుకోవద్దని 1,00,000 సార్లు చెప్పాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఆయన మాటలు చాలా కరుకుగా, వాళ్ళను కసురుకుంటున్నట్లుగా ఉన్నాయి. వాళ్ళు గొనుక్కుంటూ లోపలికి వెళ్లారు. సుందరమ్మ కూడా ఇక అక్కడ ఉండటం మంచిది కాదు అన్నట్లుగా లోపలికి వెళ్ళి అంతకుముందు తను నిల్చున్న కిటికీ పక్కగా బయటకు తొంగి చూస్తూ నిలబడింది. మనసిచ్చిన మనిషితో అర్ధరాత్రి పూట ఈ గడప దాటింది. పోనీలా ఎక్కడైనా సుఖంగా ఉంటే చాలు అనుకున్నాను. చాలా భారంగా అన్నాడు దక్షిణామూర్తి. ఆ అమ్మాయి ఎండమావుల్ని చూసి భ్రమించింది. ఆమెకు ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత చేయి అందించిన మనిషి వెంట స్టేషన్కు నడిచింది. అక్కడ అప్పటికే అతడి మిత్రుడున్నాడు. వీరి కోసం ఎదురు చూస్తున్నాడు. ముగ్గురు రైలెక్కారు. ప్రయాణంలో ఒంటి నాన్ని సొమ్ములెందుకు, తీసి పెట్టులో పెట్టు అన్నాడు. నమ్మి పెట్టింది. పడుకుంది. కొత్త జీవితంలో కాలు పెడుతున్నందుకు భయం. నమ్మిన వాళ్లను అన్యాయం చేస్తున్నాననే బాధ. దుప్పటి కప్పుకు పడుకున్నా నిద్ర పట్టనీయలేదు. పడుకున్న తనకు నిద్ర పట్టిందిలే అన్నట్లుగా ఆ మూడో మనిషి ఇక దిగిపోదామా పెట్టె తీసుకుని అని అంటున్నాడు. అప్పుడు తను నమ్మిన దేవుడు అన్నాడు చిన్నగా, తొందరేముంది, 4 రోజులు అనుభవించి ముంబై తీసుకువెళ్ళి అమ్మేస్తే ఈ సొమ్మే కాకుండా మరో 20,000 దాకా డబ్బు కూడా దొరుకుతుంది. ఆ ఏర్పాటు చేశానులే అంటూ ఆ మాటలు ఆమెను నిలువున వణికించి వేశాయి. ఒళ్లంతా చెమటలు పట్టింది. అలాగే ప్రాణహీన అయ్యి బిగుసుకుపోయి ముద్దుబారిపోతున్న మెదడుతో పడుకుంది. తెల్లవారుజామున ఎప్పుడో రైలు ఎక్కడ ఆగిందో కూడా తెలియని సమయంలో తోటి ప్రయాణికులంతా నిద్రమత్తులో జోగుతుండగా ధైర్యం చేసి పెట్టె తీసుకుని దిగేసింది. నాశనం అవబోతున్న తన జీవితానికి ఏ గట్టిపరకైనా దొరక్కపోతుందా అన్నట్లుగా అది నల్లపాడు స్టేషను. దాని ఎదురుగా ఉన్న మా ఆశ్రమం మరుగు. తెల్లవారేటంత వరకు ఆమెను అమ్మ ఒడిలా సేద తీర్చింది. ఇద్దరూ కాఫీ తాగిన గ్లాసులను కింద పెట్టారు. లోకనాథం లేచాడు. నాకు సెలవిప్పిస్తే బయలుదేరుతాను. దక్షిణామూర్తి లేచాడు. మీరు భోజనం చేసి వెళ్ళాలి. తాను పంపిన మనిషిని మర్యాద చేసి పంపారని తెలుసుకున్న శకుంతల తన మీద నాకు కోపం లేదని అర్థం చేసుకుంటుంది. భోజనం చేయకపోయినా నాకు అర్థమైన విషయాన్ని ఆమెకు మాటల్లో చెప్పగలను. లోకనాథం అనునయంగా అన్నాడు. మీరు అభోజనంగా వెళితే నన్ను కించపరిచినట్లే. అన్నీ తయారుగా ఉన్నాయి. ఆలస్యమేమీ లేదు. లోకనాథం మాట్లాడలేకపోయాడు. లేచిన వాడల్లా తిరిగి కుర్చీలో కూర్చుండిపోయాడు. దక్షిణామూర్తి పెట్టె తీసుకుని లోపలికి వెళ్ళాడు. తర్వాత 5 నిమిషాలకు లోపల నుండి కేకలు. ఆ ఇద్దరు మగవాళ్లు ముఖాలు ముడుచుకుని బయటకు వచ్చి తలుపు తీసుకుని వెళ్ళిపోయారు వీధిలోకి. సుందరమ్మకు భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పి వాకిట్లోకి వచ్చి తన కుర్చీలో కూర్చున్నాడు దక్షిణామూర్తి.
వాళ్ళ నడుమ చాలాసేపు మాటలు దొర్లాయి. బాధలు, ఆవేశాలు దొర్లాయి, ఆవేదనలు దొర్లాయి. భోజనాలు అయ్యేటప్పటికి 12 గంటలైంది. 10 నిమిషాలు వరండాలో విశ్రాంతిగా కూర్చున్న తర్వాత లేచాడు లోకనాథం. ఇక బయలుదేరతాను అన్నట్లుగా. మంచిది, అలాగే అంటూ దక్షిణామూర్తి లేచి లోపలికి వెళ్ళి లోకనాథం ఊరు నుంచి తెచ్చిన శకుంతల ఇచ్చిన పెట్టెను తిరిగి తెచ్చి ఆయన చేతికి అందిస్తూ, వాటిని శకుంతల దగ్గరే ఉండనివ్వండి. ఆమెకంటూ నిర్దేశించిన వాటిని నేనేం చేసుకుంటాను? నేను ఆత్మీయంగానే తిరిగి ఇస్తున్నానని చెప్పండి అన్నాడు. తర్వాత గొణుకుతున్నట్లుగా, నా గొంతులో ప్రాణమున్నంత వరకు నా ఆశీర్వచనాలు ఆమెకు ఉంటూనే ఉంటాయి అన్నాడు. లోకనాథం కొన్ని క్షణాలు తటపటాయించినా ఆ వృద్ధుని మాటలు కాదని మనసు కష్టపట్టలేనట్లుగా అందుకున్నాడు ఆ పెట్టెను. తాను తెచ్చినప్పటికంటే బరువుగా ఉన్నట్లనిపించింది అది. ఆశ్చర్యంగా తల వంచి దాని వంక చూసి తలెత్తితే శకుంతల లేమితో ఎన్నడూ బాధపడకూడదు, అందుకే కొంత డబ్బు కూడా దాంట్లో ఉంచాను అన్నాడు తృప్తిగా ఆ పెట్టె వంక చూస్తూ దక్షిణామూర్తి. పెట్టె నేల మీద పెడుతూ లోకనాథం, ఒక్కసారి మీ పాదాలకు నమస్కరించాలని ఉంది అన్నాడు వంగుతూ. దక్షిణామూర్తి ఆయన భుజాలు పట్టుకుని త్వరగా ఆ చర్యను వారిస్తూ, మీకు ఆయుక్షీణమని నేను ఆగాను, లేకపోతే నేనే చేసేవాడిని ఆ పని. అనాథ వృద్ధులకు దేవుడు మీరు, కాకపోతే దేవదేవులే అన్నాడు ఆయన మీద గౌరవం నిండిన కంఠంతో. ఆయన మాటలకు సిగ్గుపడుతున్నట్లుగా తల ఉంచుకుని గడప దాటాడు లోకనాథం. సీనప్ప, వీరిని క్షేమంగా గుంటూరు బస్సు ఎక్కించవలసిన బాధ్యత నీది అన్నాడు. తలెత్తితే అప్పటికే వీధి వాకిటి దగ్గర పొన్నుగర్రతో నిలబడి ఉన్న సీనప్ప కనబడ్డాడు లోకనాథానికి. ఈ పెట్టె తీసుకువెళుతున్న తనను ఈ ఊరిలో ఎవరూ నిరోధించకుండా ఆయన చేసిన ఏర్పాటు అది అని గ్రహించినప్పుడు లోకనాథం హృదయం ద్రవించింది. 3 రోజుల తర్వాత ఆశ్రమ చిరునామాకు తన పేరున దక్షిణామూర్తి నుంచి వచ్చిన కవరును ఆసక్తిగా తెరిచి అందులోని ఉత్తరాన్ని చదవటం మొదలుపెట్టాడు లోకనాథం. అయ్యా, చీమలు శ్రమించి చిన్న చిన్న పుట్టలు పెడితే అవే నాగులకు నివాసమవుతాయి అని శతకకారుడు ఎన్నడూ చెప్పాడు. అది నిజం. నేను కష్టించి పైసా కూడదీసి సంపాదించిన ధనాన్ని, ఆస్తుల్ని ఎన్నో నాగులు చుట్టుముట్టి నన్ను కాటేసైనా అపహరించాలని ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. అందులో కొన్ని నాగుల్ని మీ కళ్ళతో మీరు చూడనే చూశారు. నా ప్రథమ కళత్ర వియోగం తర్వాత నా అనుభవం ఇది. నాకు పిల్లలు లేరు. అప్పుడు మిత్రుడు త్రయంబకం నన్ను ఒత్తిడి చేయటం ప్రారంభించాడు. రేపు మంచాన పడితే చేసేటందుకు ఓ ఆడదిక్కు కావాలి కదా. మా అమ్మాయి శకుంతలను నువ్వు ద్వితీయం చేసుకోరాదు అని. అందువల్ల తను పరిధికి మించి ఉన్న తన కుటుంబ సభ్యులు రోజు తిండికి ఇంత గ్రాసం కోసం కళ్ళు చించుకుని వెతుక్కోవలసిన అవసరం ఉండదని అతడి ఆశ. కుటుంబ సభ్యులలో ఒకరు సమిధ అయినా మిగతా అందరూ అందలమెక్కగలరనే ఆకాంక్ష. ఆ విధంగా శకుంతల జీవితంలో మొదటిసారిగా మోసపోయి 60 సంవత్సరాల నాకు ద్వితీయ కళత్రమై మా ఇంట కాలు పెట్టింది. నేను చేసిన ఘోరమైన తప్పిదం శరీర వాంఛలు ఆ వయసులో ఆమెను కాల్చివేస్తుంటాయనే నిజాన్ని విస్మరించడం. నాకు ఆడమనిషి తోడై నీడనిచ్చి ఇంత తిండి ఉడకేసి పడేస్తుందని ఆశించానే తప్ప అదే ఆమె జీవితానందానికి శరఘాతమవుతుందని అనుకోలేదు. సరే, తర్వాత విషయం మీకు తెలిసిందే. పరవళ్ళు తొక్కుతున్న వయసు, గుడ్డిగా ఓ యువకుణ్ణి నమ్మటం, అతడు వంచటం, ఆ పైన ఆమె మీ దేవాలయంలో కాలునటం మీరు వివరించిందే. నేను ఇప్పుడు నిర్ణయానికి వచ్చాను. ఈ ప్రపంచాన్ని ఈపాటికే అర్థం చేసుకున్న శకుంతల తన భవిష్యత్తునంతా వృద్ధుల సేవకే అంకితం చేస్తున్నట్లుగా నిర్ణయించుకుందని తెలిపారు మీరు. వృద్ధుడైన నేను చుట్టూ నన్ను కమ్ముకుంటున్న పాముల్ని తప్పించుకుని ఇక్కడ ఉన్న చరాస్తురాస్తులను వదిలించుకుని అక్కడ మీ ఆశ్రమంలో చేరితే నా శేష జీవితం ప్రశాంతంగా వెళ్ళిపోతుందనే ఆశ. మీరు నన్ను వదిలి వెళ్ళిన క్షణం నుంచి పురుగొల్పుతుంది. ఒకనాడు ఆమె ఈ గృహంలో నా గృహిణిగా కాలు పెట్టినప్పుడు నేను ఆమె అభిప్రాయాల్ని తెలుసుకోవటానికి ప్రయత్నించలేదు. అదే తప్పు మరోసారి చేయటం నాకిష్టం లేదు. అక్కడికి నా రాక ఆమెకు మనస్తాపం కలిగించదు అని అనుకుంటే నేను నా నిర్ణయాన్ని అమలుపరుస్తాను. ఆమె అందమైన భవిష్యత్తును నా కాలి కింద వేసి పువ్వులా నలిపినందుకు క్షంతవ్యుడను. మీ జాబుకై ఎదురుచూస్తూ దక్షిణామూర్తి. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.